he said, but I will be with you and this shall be my sign that I have sent you. నేను నీతో ఉంటానయ్యా. మోషే నేను నీతో ఉంటాను, నేను నిన్ను పంపించాను అనే నీకు ఈ సూచన. వెళ్ళమంటే ప్రభువా నేను వెళ్ళలేను, నేను ఏ పటివాడను ప్రభువా, నేను ఏ పటివాడిని, నేను సేవ చేయాలంటే ఏ పటివాడిని నాయన. He was hearing the voice of discouragement. రెండోదిగా మనం చూసినట్లయితే నేను నీతో తోడుంటాను, నేనే పంపించాను, నీకు సూచన ఇస్తానంటే అక్కడ మళ్ళా ఎటువంటి వాయిస్ ఈస్ హీరింగ్ చూడు. 13వ వచనం, then Moses said to God, if I come to the people of Israel and send to them, the God of your fathers has sent me to you, and they ask me, what is his name and what shall I say? ఎంత విచారకరమైన సంగతి. ప్రభువా నేను వెళ్తే నీ పేరు ఎవరని చెప్తే నేనేం చేయాలి అంటే, అపవాది ఏ రీతిగా మోషేని మ్యాక్సిమం ట్రై చేసిందన్నమాట. దేవుడిచ్చిన మిషన్ అండ్ విజన్ నుంచి తొలగిద్దామా అని. వాక్యం వెంటనే ప్రియులు గమనించవలసిన విషయం. అనేక సార్లు అపవాది నువ్వు జయించాలని, నువ్వు ఒక సంఘ నాయకుడిగా అభివృద్ధి చెందాలని, భార్యగా భర్తగా నువ్వు రాణించాలని, నువ్వు ఒక దేవుని కుమారుడిగా కుమార్తెగా నువ్వు వర్ధిల్లాలని చేయకుండా అపవాది అనేక సార్లు he puts a voice of discouragement, a voice of excuse. ఇక్కడ మనం చూసినట్లయితే నేను వెళ్తాను, నీ ఎవరు పంపించారంటే నేనేం చేయాలి అంటే ప్రభువారు ఆన్సర్ ఇస్తున్నారు. ప్రతి సమస్యకు, తమ్ముడు ప్రిచ్చలు మా బ్రదర్ సిస్టర్, ప్రతి సమస్యకు పరిష్కారము ఒకే వ్యక్తి దగ్గర ఉంది. ఆయన పేరు యేసు ప్రభు. దేవుని గ్రంథంలో, జీవ గ్రంథంలో మనకు ప్రతి సమస్యకు పరిష్కారం. ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్ దెర్ ఇస్ అ సొల్యూషన్ ఇన్ ద బైబిల్ త్రూ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం ద్వారా ఇక్కడ చెప్పారు. ఎవరని చెప్పాలని అంటే అప్పుడు నాకు ఇష్టమైన వచనం 14వ వచనం, గాడ్ సెడ్ టు మోసెస్, ఐ యామ్ దట్ ఐ యామ్, అండ్ హి సెడ్, సే టు దిస్ పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్, ఐ యామ్ హెస్ సెంట్ మీ టు యూ. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అమ్మ దేవుడు ఈరోజు ఐ యామ్ దట్ ఐ యామ్ ఈజ్ స్పీకింగ్ టు యూ. ఐ యామ్ నేను దేవుడును, ఐ యామ్ అనే దేవుడును, నేను నీ గృహాన్ని దర్శిస్తున్నాను. నిస్పృహ నిరాశలు ఉన్నావా? డిస్కరేజ్మెంట్ న్యూస్ వింటున్నావా? డిస్కరేజ్మెంట్ వాయిస్ వింటున్నావా? భయం అనే అన్బిలీఫ్ అనే వాయిస్ వింటున్నావా? ఎక్స్క్యూజ్ అనే వాయిస్ వింటున్నావా? ప్రభువారు నిన్ను ధైర్యపరచాలని, ప్రభువారు నిన్ను లేవనెత్తాలని దేవుని సేవకుడిగా ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. చెప్పిన తర్వాత 15వ వచనం, అండ్ గాడ్ ఆల్సో సెడ్ టు మోసెస్, సే దిస్ టు ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్, ద లార్డ్ ద గాడ్ ఆఫ్ యువర్ ఫాదర్స్, ద గాడ్ ఆఫ్ అబ్రహాం, ద గాడ్ ఆఫ్ ఐజాక్ అండ్ ద గాడ్ ఆఫ్ జేకబ్ హ్యాస్ సెంట్ మీ టు యూ. దిస్ ఈజ్ మై నేమ్ ఫర్ ఎవర్, అండ్ thus I am to be remembered throughout all the generations అని చెప్పిన తర్వాత కూడా, ఇంత చెప్పిన తర్వాత కూడా ప్రభువారు అన్నీ చెప్పిన తర్వాత అక్కడ వాగ్దానం ఇచ్చారు. వాగ్దానం ఇచ్చిన తర్వాత గ్యాదర్ ఎవ్రీబడి, అందరిని నువ్వు పోగేసిన తర్వాత నేను వాగ్దానం, అండ్ ఐ ప్రామిస్ యూ దట్ ఐ విల్ బ్రింగ్ యూ అవుట్ ఆఫ్ ద అఫ్లిక్షన్ ఆఫ్ ఈజిప్ట్. 17వ వచనంలో మనం చూసినట్లయితే ఈ సాకులు చెప్తున్నాడు. యెహోవా దేవుడు మాట్లాడి, నేను నీకు చెప్తున్నాను కదా, ఐ విల్ బ్రింగ్ యూ అప్, ఐగుప్తు బాధలో నుండి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నేను తీసుకొస్తాను. ఐ విల్ బ్రింగ్ ద పీపుల్. యువర్ జాబ్ ఇస్ టు జస్ట్ లిసన్. విను మోషే, ఫెయిత్ కమ్స్ బై హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్.